హాయ్ హలో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో హీరా మండి ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాల నుండి గంటకు పైగా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన అన్ని సిరీస్ల కంటే ఎక్కువ లెంత్ ఉన్న సిరీస్ ఇదే. డ్యూరేషన్లో దీన్ని క్రాస్ చేసే సిరీస్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన సంజయ్ లీలా బన్సాలి. ఆయన ఇంతకు ముందుకు తీసిన అన్ని సినిమాలలో ఒక కామన్ విషయం ఉంటుంది. అదేంటంటే గ్రాండ్నెస్. ఈ సిరీస్లో కూడా అదేవిధంగా ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా రిచ్గా తెరకెక్కించారు. ఇంకా విజువల్స్, ఎపిసోడ్స్ లెంత్లో కూడా ఎక్కడా తగ్గలేదు. ఇక ఈ సిరీస్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్స్ ఇంత లెంత్ ఎందుకు, ఈ సిరీస్లో ఉన్న ఎపిసోడ్స్కి అంత డ్యూరేషన్ అవసరమా అనిపించింది. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, సిరీస్ మనకు స్వతంత్రం రాకముందు 1920లో సాగుతుంది. అప్పటి నవాబులు రిలాక్స్ అవ్వడానికి లోహార్లో ఉన్న హీరా మండి కోటకు వస్తారు. ఆ కోటకి యజమాని మనీషా కొయిరాలా ఉంటుంది. ఆ కోటలో కొంతమంది ఆడవాళ్లతో అక్కడికి వచ్చే నవాబులకు ఆలనాపాలన చూస్తుంది. వీళ్లకు తోడు ఇంకొక వ్యక్తి హీరా మండి కోటలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత కోట పరిస్థితులన్నీ మారిపోతాయి. మరి వచ్చిన అమ్మాయి ఎవరు, కోటలో ఉన్న వారి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సిరీస్ కథ. ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్లో ప్రేమ, తిరుగుబాటు, 1920లో స్వతంత్రం రాకముందు వేశ్యల జీవితాలు, వీటన్నిటిని గ్రాండ్నెస్కు కలిపి 200 కోట్ల బడ్జెట్తో హీరా మండిని తీశారు సంజయ్ లీలా బన్సాలి. ఇంకా ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అతిథి రావ్, సోనాక్షి సిన్హా వంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. డైలాగ్స్, విజువల్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఈ సిరీస్కి ఒక బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. ఇక నాకైతే ఈ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత ఎపిసోడ్ చూడాలనిపించింది. ఇక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, కానీ న్యూడిటీ మాత్రం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్ మొత్తంలో వావ్ అనే మూమెంట్స్ ఎక్కడ ఉండవు. సింపుల్గా అలా సాగిపోతూ ఉంటుంది. చూడడానికి కలర్ టోన్, సెట్ డిజైన్స్ బాగున్నాయి. ఇక ఈ సిరీస్ ఎక్కువ లెంత్ ఉండే సిరీస్లను ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది. ఇక ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది మీ ఇష్టం. ఇక ఈ సిరీస్కి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హీరా మండి ద డైమండ్ బజార్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సిరీస్ కనుక మీరు చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.